హలో చిన్నారులు, హాయ్ చిల్డ్రన్. నేను ఇవాళ మీకు ఒకరిని పరిచయం చేద్దాం అనుకుంటున్నాను. టుడే ఐ వాంట్ టు ఇంట్రడ్యూస్ సమ్మన్ టు యూ. దాని గురించి మీకు కొంచెం వర్ణిస్తాను. అది ఏంటో కలిసి కనిపెడదాము. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఎ లిటిల్ అబౌట్ ఇట్ అండ్ లెట్ us ఫైండ్ ఇట్ టుగెదర్. ఇంటిని కట్టడానికి వాడుతారు. ఇట్ ఈస్ యూస్ టు బిల్డ్ అ హౌస్. ఎర్రగా ఉంటుంది. ఇట్ ఈస్ రెడ్ ఇన్ కలర్. మట్టితో చేస్తారు. ఇట్ ఇస్ మేడ్ విత్ మడ్. ఒకదానిపై ఒకటి పేర్చుతారు. ఇట్ ఈస్ ప్లేస్డ్ వన్ ఆన్ టాప్ ఆఫ్ అనదర్ వన్. అది ఏమిటి? వాట్ ఈస్ ఇట్? భలే పిల్లలు, మీరు చక్కగా చెప్పారు. అది ఇటుక. వెల్ డన్ కిడ్స్, యు సెడ్ ఇట్ కరెక్ట్లీ. ఇట్ ఇస్ ఇటుక, బ్రిక్. ఇటుక గురించి తెలుసుకున్నాం కదా. ఒక గేయం పాడుదాము దాని మీద. We have learned about ఇటుక. Let us sing a rhyme about it. మట్టితో చేసిన ఎర్రని ఇటుక, బట్టలో కాల్చిన ఎర్రని ఇటుక, గోడ కట్టుటకు ఎర్రని ఇటుక, ఇల్లు కట్టుటకు ఎర్రని ఇటుక. ఈ గేయాన్ని మరోసారి పాడదామా? Shall we sing it together again? మట్టితో చేసిన ఎర్రని ఇటుక, బట్టలో కాల్చిన ఎర్రని ఇటుక, గోడ కట్టుటకు ఎర్రని ఇటుక, ఇల్లు కట్టుటకు ఎర్రని ఇటుక. ఈ గేయం ఇటుక గురించి చెబుతుంది. మట్టితో తయారు చేసిన ఎర్రని ఇటుకను ఇల్లు, గోడలు కట్టడానికి ఉపయోగిస్తారు. ద పోయం ఇస్ అబౌట్ ఇటుక, బ్రిక్. ఇట్ టెల్స్ us that brick is made from mud and it is used to build house and walls. ఇప్పుడు ఇటుక గురించి తెలుసుకున్నాం కదా, అందులో అక్షరాలు తెలుసుకుందాము. We have learned about ఇటుక. We will see the letters in it. ఈ ట క. ఈ అక్షరాలు ఎలా దిద్దాలో చూద్దామా మరి? Let us see how to trace these letters as well. ఈ ట క. ఇప్పటి వరకు ఈ ట క ఇంకా కొన్ని అక్షరాలు నేర్చుకున్నాం కదా, వాటితో కొన్ని పదాలు నేర్చుకుందాము. టిల్ నౌ వీ హ్యావ్ లెర్న్డ్ మెనీ లెటర్స్ అలాంగ్ విత్ ఈ ట క. నౌ వీ విల్ సీ డిఫరెంట్ వర్డ్స్ విత్ దోస్ లెటర్స్. ఇనుము, ఇంద్రధనస్సు, ఇల్లు, ఊయల. ఇప్పుడు చిత్రాలు చూసి వాటిలో ఈ పదాలు వాడుదాము. లెట్ us యూజ్ దిస్ వర్డ్స్ ఇన్ ద ఫాలోయింగ్ ఇమేజెస్. ఇది ఒక బలమైన లోహం. కిటికీలకు, తలుపులకు చేయడానికి వాడుతారు. ఇట్ ఈస్ అ స్ట్రాంగ్ మెటల్. ఇట్ ఈస్ యూస్ టు మేక్ విండోస్ అండ్ డోర్స్. అది ఏమిటి? వాట్ ఇస్ ఇట్? అది ఇనుము. ఇట్ ఇస్ ఐరన్. ఎండ మరియు వాన ఉన్నప్పుడు ఆకాశంలో 7 రంగులతో కనిపించేది ఏమిటి? What is the 7-colored thing that appears in the sky when there are both rain and sunshine? అది ఇంద్రధనస్సు, రెయిన్బో. ఇట్ ఇస్ రెయిన్బో, ఇంద్రధనస్సు, రెయిన్బో. మనం కుటుంబంతో కలిసి ఉండే చోటు ఏమిటి? What is the place where we live together with our family? మనం కుటుంబంతో కలిసి ఉండే చోటు ఇల్లు. ద ప్లేస్ వేర్ వి లివ్ టుగెదర్ విత్ అ ఫ్యామిలీ ఇస్ హౌస్, హోమ్. ఇల్లు, హౌస్. భలే పిల్లలు, మనం ఇటుక గురించి బాగా నేర్చుకున్నాము. మరోసారి మరో పాఠంలో కలుద్దాము. వీ హ్యావ్ లెర్న్డ్ అబౌట్ ఇటుక. లెట్ us meet again in another session. Well done kids, we have learned about ఇటుక today. Let us meet again in a new session.